హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై హిందీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో కంపల్సరీ హిందీ అంటే చాలామంది విద్యార్థుల్లో భయం అనేది ఉండిపోతుంది. ఆ భయం అనేది హిందీ రాకపోవడం, హిందీ అర్థం కాకపోవడం, హిందీ చదవకపోవడం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు అనేవి పిల్లలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. అందుకోసమని నేను మీకోసం తెలుగు స్టూడెంట్స్ కోసం, తెలుగు విద్యార్థుల కోసం నేను ఈ యొక్క ఛానల్ అనేది పెట్టడం జరిగింది. ఏ విధంగా చదవాలి, ఏ విధంగా అక్షరాలని గుర్తించాలి అనే ప్రాసెస్లోనే నేను మీకు ఈ విధమైనటువంటి ఛానల్ అనేది మీకోసం స్పెషల్గా తెలుగులో పెట్టడం, హిందీ అయినప్పటికీ కూడా అందరికీ అర్థమయ్యే విధంగా మన తెలుగు రాష్ట్ర ప్రజలకు, తెలుగు రాష్ట్ర విద్యార్థులందరికీ వచ్చే విధంగా, సులువుగా, ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ హిందీ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. ఫస్ట్ చూడండి స్టూడెంట్స్, హిందీ వర్ణమాల. వర్ణ అంటే అక్షరము, మాల అంటే దండ. వర్ణ అంటే అక్షరాల యొక్క వరుస క్రమం. వర్ణమాల. వర్ణ అంటే అక్షరము, మాల అంటే దండ, అంటే వరుస క్రమం, అంటే అక్షరాలని ఒక వరుస క్రమంలో పేర్చడాన్ని వర్ణమాల అని చెప్పుకుంటున్నాం. స్వర్ చూడండి, స్వర్ యొక్క డెఫినేషన్ ఒకసారి వినండి. स्वर उन वर्णों को कहते हैं जिनका उच्चारण स्वतंत्र रूप से होता है. इनकी संख्या 11 होती है. స్వర్ ఉన్ వర్ణో కో కేతే హే అంటే ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటిని, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే స్వతంత్రంగా పలుకబడతాయి. ఎలాంటి ఇంకో అక్షరం అనేది దీనికి జత కాదు. స్వతంత్రంగా అంటే అది ఎలా ఉందో ఆ అక్షరం అలానే పలకబడుతుంది. వేరే వ్యంజనాల యొక్క సహాయం అనేది ఇవి తీసుకోవు. అందుకనే వీటిని స్వతంత్ర రూప్సే అంటున్నాం. అంటే స్వతంత్రంగా పలుకబడతాయి. ఈ ఏవైతే మనం స్వరం చెప్పుకుంటున్నామో ఇవన్నీ అక్షరాలన్నీ కూడా ఇవి 11 ఉంటాయి. అంటే ఈ అహ కలిపితే 13 అయినప్పటికీ కూడా ఈ ఆ నుంచి ఔ వరకు మాత్రమే మనము లెక్కించుకోవడం జరుగుతుంది. ఈ మొత్తం కూడా 13 ఉన్నప్పటికీ కూడా ఆ నుండి ఔ వరకు 11 మాత్రమే అని చెప్పుకుంటాం. మిగతావి నెక్స్ట్ అహా అనేవి అనుస్వర్ విసర్గ కిందికి వస్తాయి. ఫస్ట్ మనము పలికే విధానం చూద్దాం. ఆ, ఈ, ఊ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అహ. అనుస్వర అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అమ్ని అనుస్వరని, అహాని విసర్గని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి, వ్యంజన్ అంటే ఏంటి? దాని యొక్క డెఫినేషన్ ఒకసారి వినండి. व्यंजन उन वर्गों को कहते हैं जिनका उच्चारण स्वरों की सहायता से किया जाता है. इन्हें अलग अलग वर्णों में बांटा गया है. व्यंजन उन वर्गों को कहते हैं అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్గాన్ని మొత్తాన్ని అంతా కూడా కాటు హా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నిటినీ కూడా వ్యంజన అని చెప్పుకుంటున్నాం. జిన్కా ఉచ్చారణ స్వరంకి సహాయత సే కియా జాతా హై. ఇవి హెల్పింగ్ అంటే ఈ యొక్క అక్షరాలు, స్వరాక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఆధారంగా, వీటి యొక్క సహాయంతో ఈ వ్యంజనాలు అనేవి పలకబడతాయి. అందుకనే వీటిని మనము ఇన్హే అలగ్ అలగ్ వర్ణోమే బాంటా గయా హై. వీటిని రకరకాలుగా, వర్ణోమే అంటే రకరకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ దాన్ని కా వర్గని, చా వర్గని, టా వర్గని, థా వర్గని, పా వర్గని ఇంతవరకు మనము వర్గాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫస్ట్ లైన్ అంతా కూడా స్పర్శ వ్యంజన్. కా, ఖ, ఘ, ఘ, ఇన్య, చ,
ఛ జ ఝ ఇని ఠ ట ఢ ఢ అణ త థ ధ ధ న ప ఫ బ భ మ య ర ల వ షే ష స హ యా రా లా వాని అంతస్థ వ్యంజన్ అంటాం. ఎందుకంటే అన్నింటికన్నా మధ్యలో ఉన్నటువంటి పదాలు కాబట్టి వీటిని మనం అంతస్థ వ్యంజన్ అంటున్నాం. నెక్స్ట్ షే ష స హ షే ష స హ ఊష్మ వ్యంజన్ అంటున్నాం. ఊష్మ వ్యంజన్ అని ఎందుకు అంటున్నాం? ఇవి మన స్వరం నుంచి మధ్యలో నుండి మన స్వరపేటిక నుంచి మధ్యలో నుండి పలకబడతాయి కాబట్టి ఇవి ముక్కుతో పలకబడేవి కాబట్టి వీటిని ఊష్మ వ్యంజన్ అని చెప్పుకుంటాం. సంయుక్త అక్షరం క్ష త్ర జ్ఞ శ్ర. దీని యొక్క డెఫినేషన్ వినండి. జబ్ దో వ్యంజన్ ఆపస్ మే మిల్కర్ అంటే ఒక రెండు వ్యంజనాలు ఒకదానితో ఒకటి కలిసి ఏక్ నయా రూప్ ధారణ కర్ లేతా హై అంటే ఒక కొత్త అక్షరం రూపంలో ఇవి రావడం జరుగుతుంది మన ముందుకి. అందుకే వీటిని మనము సంయుక్త అక్షరాలు అని చెప్పుకుంటాం. సంయుక్త వ్యంజన్ క్ష త్ర జ్ఞ శ్ర వీటన్నిటిని కలిపి సంయుక్త వ్యంజన్ అని కూడా చెప్పుకుంటాం. వర్ణమాల తర్వాత మనకు కంపల్సరీ తెలియాల్సింది మాత్రాయే. మాత్రాయే అంటే మనకు ఉన్నటువంటి తెలుగులో అయితే తలకట్టు దీర్ఘాలు అని ఏ విధంగా చెప్పుకుంటామో హిందీలో అదే తలకట్టు దీర్ఘాలని తెలుగులో చెప్పుకున్నట్టు ఆ మాత్రాయే అని చెప్పుకుంటాం. ఇక్కడ ఆ కాబట్టి దీనికి ఏ మాత్ర ఉండదు కాబట్టి ఇక్కడ డాష్ అనేది పెట్టుకున్నాం. నెక్స్ట్ చూడండి సెకండ్ ఆ ఉంది కదా, దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చినటువంటి ఆ మాత్ర. నెక్స్ట్ ఈ అనేది ఇక్కడ ఈ మాత్ర ఫస్ట్ మామూలుగా పలికేటువంటి ఈ మాత్ర. సెకండ్ ఈ మాత్ర అంటే దీర్ఘం పలుకుతుంది కాబట్టి ఇది సెకండ్ ఈ మాత్ర. ఊ అంటే ఇక్కడ మనం ఏదైనా రాసేటప్పుడు మనకు తెలుగులో కొమ్ము ఎలా రాస్తామో అలాగనే ఇక్కడ ఊ అనేది కొమ్ము అని అనుకోవాలి. నెక్స్ట్ ఊ మనకు తెలుగులో కొమ్ము దీర్ఘం ఎలా ఉంటుందో ఇక్కడ ఊ అనేది దీర్ఘం పలుకుతుంది కాబట్టి ఈ దాన్ని కొమ్ము దీర్ఘం అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ రు అనేది రూత్వంలా ఉంటుంది కాబట్టి రు అని చెప్పుకుంటాం. ఏ అనేది ఏత్వం, తెలుగులో మనకు ఏత్వం ఏ విధంగా వస్తుందో హిందీలో కూడా ఏ అని పలుకుతుంది. ఇక్కడ ఏ అక్షరం అయితే వస్తుందో అదే పలకడం అనేది మనం ఇక్కడ చూసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆ అన్నప్పుడు ఇక్కడ దీర్ఘం అనేది పలికింది. ఈ అన్నప్పుడు ఈ మాత్ర, ఈ అన్నప్పుడు సెకండ్ ఈ మాత్ర, ఊ అన్నప్పుడు ఊ మాత్ర, ఊ ఊ రు రు, ఏ ఐ మాత్ర, ఓకి మాత్ర, ఔకి మాత్ర, అంకి మాత్ర, అహాకి మాత్ర. ఈ విధంగా మనము ఈజీగా ఈ మాత్ర అనేవి గుర్తించవచ్చు. నెక్స్ట్ మాత్ర ఆధారంగా మనకు బారక్కడి అనేది కంపల్సరీ. హిందీ అనేది మనకు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ణమాల, నెక్స్ట్ మాత్రాయే, ఆ తర్వాత బారక్కడి అనేది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి బారక్కడి. బారా అంటే 12, కడి అంటే నిలబడి ఉన్నటువంటి అక్షరాలు అని అర్థం. దీన్నే మనం బారాకడి అంటాం. ఒకసారి కౌంట్ చేసుకోండి. బారాకడి 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి కదండి 12. అందుకనే దీన్ని మనము బారాకడి అంటాం. ఇక్కడ చూడండి, ఆకి మాత్ర అనేది కాకు ఒక సైడ్లో ఉంది. అది ఎటువైపు ఉంది? మనకి రైట్ హ్యాండ్ సైడు ఆకి మాత్ర అనేది కంపల్సరీ. అందుకని ఇది
కా అవుతుంది. నెక్స్ట్ కాకి ఈకి మాత్ర మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇది మామూలుగా పలుకుతుంది. నెక్స్ట్ చూడండి, దీన్ని మనము కీ అంటాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కాకు ఈకి మాత్ర అంటే దీర్ఘంతో పలకాలి, కీ అని పలకాలి, అది రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్గా అవుతుంటారు. మనకు ఇక్కడ రాసేది ఇక్కడ రాస్తారు, ఇక్కడ రాసేది ఇక్కడ రాస్తారు. అంటే లెఫ్ట్ రైట్ అనేది వాళ్ళకి ఎక్కువ తెలీదు. అందుకనే మనము ఈకి మాత్ర అనేది లెఫ్ట్ సైడు, నెక్స్ట్ సెకండ్ ఈకి మాత్ర అనేది రైట్ సైడ్ అనేది రెండు గుర్తు పెట్టుకొని ఈ కీ రాసేటప్పుడు బాగా గుర్తించుకోవాలి. నెక్స్ట్ కా ఇది కొమ్ము, ఊకి మాత్ర, కాకు ఊకి మాత్ర ఇస్తే కూ. నెక్స్ట్ కా కొమ్ము దీర్ఘం కు, కా కృత్వం క్రూ, కా కేత్వం కే, కా కయత్వం కై, కా కోత్వం కో, కా కవత్వం కౌ, కా సున్నా కం, కా రెండు సున్నాలు కహ. అంటే మనం తెలుగులో ఏ విధంగా అయితే చదువుతామో అలానే, కానీ ఇక్కడ మనకు మాత్రయ రూపంలో మనము వీటిని హిందీలో తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం చదివేటప్పుడు మనకి ఎక్కడ ఒత్తులు వస్తాయి, ఎక్కడ ఎలా పలకాలి. ఒత్తులు అంటే మనము ఒత్తి పలకడం అని అర్థం. తెలుగులో అయినా ఒత్తులే అంటాం, హిందీలో వ్యంజనంకి మాత్రయే అంటాం. వ్యంజనాలు అంటే కాటు క్షత్రజ్ఞ హా వరకు కూడా వ్యంజనాలే కదా, అందుకనే మనం వీటిని వ్యంజనంకి మాత్రయే అని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ వ్యంజనాలు ఏవైతే వస్తాయో వాటిలో ఉన్నటువంటి సగం ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా వాటిని సగం అనకుండా ఆదా ఖ అని చెప్పుకుంటాం. ఖ ఆదా ఖ, ఖ ఆదా ఖ, ఘ ఆదా ఘ, ఘ ఆదా ఘ, చ ఆదా చ, చ ఆదా ఛ, ఝ ఆదా ఝ. ఇలా మనమన్నీ కూడా ఏవైతే అక్షరాలు ఉన్నాయో వాటిని మనము ఆఫ్గా రాసుకుంటూ వెళ్తే అవే వ్యంజనంకి మాత్ర అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ ఒక రా మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. అది అక్షరాలు పైన చదివేటప్పుడు రావత్తు ఈ విధంగా వస్తుంది కాబట్టి ఇది రా. నెక్స్ట్ ప్రకార్ ఈ విధంగా మనం రాస్తాం కదా, అప్పుడు ఈ మాత్ర అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కృష్ణ అని ఈ విధంగా ఎప్పుడైతే రాస్తామో అప్పుడు కాకృత్వం అనేది వస్తుంది. అంటే ఈ రా అనేది రా మాత్ర అనేది 3 టైప్స్లో ఉంటుంది. మిగతావన్నీ కూడా సగం సగము మనకు పైన లైన్ అనేది, నెక్స్ట్ సైడ్ లైన్ అనేది రాకుండా ఉంటుంది. అప్పుడే మనకి ఈ వ్యంజనాల యొక్క మాత్ర అనేవి ఆదాక్ష, ఆదాత్ర, ఆదాజ్ఞ, ఆదాశ్ర అని ఈ విధంగా మనము చెప్పుకుంటాం. వర్ణమాల అనేది మన తెలుగు రాష్ట్ర స్టూడెంట్స్కి అనేది చదవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది కదా. వర్ణమాల పढ़नेకి 5 ప్రకార్ అంటే మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మధ్యలో లైన్గా చదవమంటే ఎవరైనా చదువుతారు. ఏ స్టూడెంట్ అయినా మనకు తెలుగులో ఏ విధంగా చదవడం ఉంటుందో ఇక్కడ హిందీలో కూడా అదే చదవడం అనేది. మనం ఎగ్జాంపుల్ చూడండి, క క, ఘ ఘ, ఇన్య. మనం తెలుగులో ఎలాగైతే చదువుతామో హిందీలో కూడా అలాగే చదువుతాం. కానీ మధ్యలో గుర్తించండిరా అని అంటే ఎవ్వరు కూడా గుర్తించలేకపోతున్నారు. అందుకనే నేను మీ ముందుకి ఈ విధంగా ఈ రకంగా నేను తీసుకురావడం జరిగింది. అంటే ఈ రౌండప్ చేసినటువంటి అక్షరాలు మనము ఓన్గా వీటిని చూసిన వెంటనే ఎప్పుడైతే గుర్తించగలుగుతామో అప్పుడే మనకు హిందీ అనేది ఎక్కడ ఏ అక్షరము ఏ పదం అనేది చదవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ప్రకార్ 1 అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రకార్ 1 అంటే ఫస్ట్ టైప్ అని అర్థం. ఇక్కడ చూడండి, ఊ, రు, ఏ, అం, ఖ, ఘ, చ, ఇని, ట, డ, అణ, త,
ధ ఫ భ య ల ష త్ర శ్ర. అంటే మనం ఎప్పుడైతే ఈ విధంగా గుర్తిస్తామో అప్పుడు మనకు హిందీ అనేది పర్ఫెక్ట్గా చదవడానికి వస్తుంది. నెక్స్ట్ చూడండి ప్రకార్ 2. అంటే మనకు ఈ యారో లైన్ ఎట్లా ఉందో ఆ విధంగా మనము కింది నుంచి పై లెవెల్లో చదువుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వర్ణమాల అనేది వచ్చినట్టుగా. క్ష ష య ఫ థ ఠ ఛ ఖ ఏ ఆ ఈ విధంగా చదవాలి. త్ర ష ర ఫ థ ఠ ఛ ఖ ఐ ఆ. జ్ఞ స ల బ ధ ఢ ఝ గ ఓ ఈ. శ్ర హ వ భ ధ ఢ ఝ ఘ ఔ ఈ. మ న అణ ఇణి ఇన్య అం ఉ అహ ఉ రు. ఈ విధంగా చదివితే ఏమవుతుంది అంటే మనకు పర్ఫెక్ట్గా హిందీ అక్షరాలు చదవడం అనేది వస్తుంది. మనం ఈ విధంగా అయినా చదువుకోవచ్చు, లేదంటే పైనుంచి కింది లైన్ కూడా చదవచ్చు. మనము ఈ విధమైనటువంటి గుర్తులు పెట్టాము అంటే మనం ఏ రకంగా అయినా సరే ఈ ఆర్డర్ వైజ్గా ఉన్నటువంటి అక్షరాలని ఈ విధంగా చదవచ్చు. కింది నుంచి పై వరకు చదవచ్చు, పై నుంచి కింది వరకు కూడా చదవచ్చు. ఈ విధంగా అందరికీ వచ్చే విధంగానే ఈ వర్ణమాల అనేది చదవడానికి ఈజీగా ఉండే విధంగా నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రకార్ 3 అంటే ఇది థర్డ్ టైప్. ఏ విధంగా చదవాలి? అణ, ఝ, ఘ, ఐ, ఆ. నెక్స్ట్ మనం ఇటు నుంచి ఇటువైపు కూడా చదవచ్చు, ఇటు నుంచి ఇటువైపు కూడా చదవచ్చు. మనకి లైన్స్ ఎందుకున్నాయి అంటే మనం చదివే విధానం అనేది మనం ఇటు నుంచి ఈ విధంగా చదువుకుంటూ వెళ్తే మనకు ఏ అక్షరము ఏ విధంగా పలుకుతుంది, ఏ అక్షరం అనేది మనం ఎప్పుడైతే పలకగలుగుతామో అప్పుడే మనకు ఆ అక్షరాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తుంది. మనము టెక్స్ట్ బుక్ చదవడం కూడా మనకు పర్ఫెక్ట్ అవుతుంది. చూడండి ఎగ్జాంపుల్ ఉదాహరణ చూడండి. ఠ థ భ వ హ ల ఫ త. ఈ విధంగా మనము ఇక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, ఇటు నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనము చదవడానికి వీలుగా ఉండేటువంటి పద్ధతి. ఈ దాన్నే మనము ప్రకార్ 3 అని చెప్పుకుంటున్నాం. ప్రకార్ 4 టైప్ 4th టైప్. ఈ విధంగా మనము ఇంతకుముందు ఈ రకంగా చదివాం కదా. ఇక్కడ మనకున్నటువంటి రైటింగ్ అనేది ఇక్కడ మనకు క్రాస్ లైన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. అంటే మనము ఇటు నుంచి చదవచ్చు, ఇటు నుంచి కూడా చదవచ్చు. ఎప్పుడైతే మనం ఈ 5 ప్రకార్స్ అంటే ఈ 5 టైప్స్ మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చదువుతామో అప్పుడే మనకు హిందీ అనేది కరెక్ట్గా రీడింగ్ అనేది వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి. క, ఐ, ఈ. నెక్స్ట్ ఈ విధంగా కూడా చదవచ్చు. ఈ, ఓ, ఖ, చ, ఠ, ఛ, ఘ, ఔ, ఉ. ఇక్కడ చూడండి. ఉ, అం, ఘ, ఝ, ఠ, త, ప, థ, ఢ, ఝ, ఇన్య, అహ, రు. ఈ విధంగా అన్ని అక్షరాలను కూడా మనము చదువుకున్నాం అనుకోండి, మనకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ప్రకార్ 5. అంటే మనము ఈ విధంగా ఎవరమైనా చదువుతాం. ఈ విధంగా మనం చదివే విధానం అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆర్డర్ వైజ్ ఎవరైనా చదవగలుగుతారు. ఎందుకంటే తెలుగు హిందీ చదవడం అనేది ఒకేలా ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి చదువు అనేది కంపల్సరీ. ఖా వచ్చింది అంటే దాని పక్కన ఖా అని తెలుసు, ఘా అంటే ఘా అని, ఇన్య అని. ఈ లైన్ మొత్తము మనకు తెలుగులో ఏ విధంగా ఉంటుందో హిందీలో కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాము,
ఈ విధంగా స్నేక్ టైపు అంటే ఈ లైన్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ టైప్లో మనం ఈ అక్షరాలని చదువుకుంటూ వెళ్ళాలి. క్ష, త్ర, జ్ఞ, శ్ర, హ, స, ష, షే. నెక్స్ట్ చూడండి యా, రా, లా, వా, మా, భ, బ, ఫ, ప, త, థ, ద, ధ, న, అణ, ఢ, ఢ, ఠ, ఠ, చ, చ, ఝ, ఝ, ఇని, ఇన్య, ఘ, ఘ, ఖ, ఖ, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ, రు, ఉ, ఊ, ఈ, ఈ, ఆ, ఆ. ఈ విధంగా చదువుకున్నట్లయితే ఈ 5 టైప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం రీడింగ్ పర్ఫెక్ట్గా చేయగలిగితే మనకు టెక్స్ట్ బుక్ చదవడం చాలా ఈజీ. స్టూడెంట్స్, నేను చెప్పినవి ఒక్కసారి కాకుండా మీకు నచ్చినన్ని సార్లు ఎన్నిసార్లైనా మీరు ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టూడెంట్స్, ఈ విధంగా నేను ఏ విధంగా అయితే 5 టైప్స్ చెప్పానో ఆ విధమైనటువంటి రీడింగ్ మీరు చేసినట్లయితే మీకు ఈజీగా రీడింగ్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్